Okay, today we discuss about the market structures. Okay, what is the market? Uh, uh, the general definition of the market is the buying one place. అంటే buying different commodities is place. అంటే ఒక ప్లేస్లో మనకి ఇక్కడ ఈ ఏవైతే వస్తువులు అనేవి ఉంటాయో అవి అమ్మడం కానీ కొనడం కానీ జరిగే ఒక ప్లేస్ని ఇక్కడ మార్కెట్ స్ట్రక్చర్ అని చెప్తున్నాడు ఇక్కడ. ఓకే, దీంట్లో దిస్ ఇస్ ద సిలబస్ ఆఫ్ ది థర్డ్ యూనిట్. ఓకే, పర్ఫెక్ట్ డిఫరెంట్ మార్కెట్ స్ట్రక్చర్స్లోనే పర్ఫెక్ట్ కాంపిటీషన్ అంటే ఏంటి, ఓకే, మోనోపోలీ అంటే ఏంటి, మోనోపోలిస్టిక్ కాంపిటీషన్ అంటే ఏంటి, ఓకే, ఒలిగోపోలీ అండ్ ఫ్యూచర్స్, ప్రైస్ అండ్ అవుట్పుట్ డిటర్మినేషన్ ఆఫ్ these all these market structures. Okay, managerial theories and theories of form, Maris and Williamson's models, other models of pricing. ఓకే, యావరేజ్ కాస్ట్ ప్రైజింగ్ అంటే ఏంటి, లిమిట్ ప్రైజింగ్ అంటే ఏంటి. ఓకే, అంటే చెప్పాం కదా, ప్రైజ్ అనేది ఇక్కడ ఒక సంస్థ యొక్క అంటే ఒక కంపెనీ యొక్క లాభాల్లో ఉందా నష్టాల్లో ఉందా అనేది డిసైడ్ చేసేది ఈ ప్రైజే. ఆ ప్రైజ్ డెసిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, కాస్ట్ రెవెన్యూ. కాస్ట్ అంటే ఏంటి, ఇక్కడ జనరల్గా మనం చెప్పుకునేది ఇక్కడ ఖర్చులు. ఓకే, ఏదైనా ఒక వస్తువు తయారవడానికి అయ్యే ఖర్చుని ఇక్కడ కాస్ట్ అంటారు. ఓకే, రెవెన్యూ అంటే అదే ఏదైతే వస్తువు అమ్మిన తర్వాత రెవెన్యూ జనరేట్ చేస్తుంది కదా, మనీ జనరేట్ చేస్తుంది. ఓకే, దాన్ని ఇక్కడ రెవెన్యూ కింద చెప్తున్నాడు. దీంట్లో కాస్ట్లోనే డిఫరెంట్ వర్డ్స్ మనం వింటాం ఇక్కడ జనరల్గా. రిజర్వ్డ్ వర్డ్స్ ఏంటి, మార్జినల్ కాస్ట్ అంటే ఏంటి, యావరేజ్ కాస్ట్ అంటే ఏంటి. ఓకే, అలాగే రెవెన్యూలో కూడా మార్జినల్ రెవెన్యూ అంటే ఏంటి, మార్జినల్ కాస్ట్ అంటే ఏంటి. ఓకే, ఈ ప్రైజ్కి కాస్ట్కి రెవెన్యూకి రిలేషన్ ఏంటి, ఇలా డిఫరెంట్ వర్డ్స్ అన్నీ కూడా మనం వింటూ ఉంటాం. ఓకే, ఇవన్నీ కూడా దీంట్లో వస్తాయి. అదర్ మెథడ్స్ ఆఫ్ ప్రైజింగ్, యావరేజ్ కాస్ట్ ప్రైజింగ్, లిమిట్ ప్రైజింగ్, మార్కెట్ స్కిమ్మింగ్ ప్రైజింగ్, ఇంటర్నెట్ ప్రైజింగ్, ఫ్లాట్ రేట్ ప్రైజింగ్, యూసేజ్ సెన్సిటివ్ ప్రైజింగ్ అండ్ ప్రయారిటీ ప్రైజింగ్. these covered in the third unit. Okay, దీంట్లో ఫస్ట్ వన్ మార్కెట్ స్ట్రక్చర్స్. ఓకే, what are the different types of market structures? Okay, the general definition of the market is an area in which commercial dealings are conducted. అంటే ఒక ప్లేస్లో కమర్షియల్ డీలింగ్స్ డీల్ చేసేదాన్ని ఇక్కడ మార్కెట్ కింద చెప్తున్నాడు జనరల్ డెఫినేషన్. కానీ ఎకనామిక్ థియరీ ప్రకారం ఇక్కడ మార్కెట్ స్ట్రక్చర్ అనేది ఏం చెప్తున్నాడు, ద డిఫరెన్సెస్ ఇన్ ద కాంపిటీషన్ ఫర్ ఏ ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్ ఇన్ ద మార్కెట్ ఈస్ కాల్డ్ మార్కెట్ స్ట్రక్చర్. ఓకే, based on this competition markets, they're classified as the two categories. One is the perfect competition and the one is the imperfect competition. Okay, perfect competition అంటే ఏంటి, జనరల్గా ఎక్కడైనా పోటీతత్వం అనేది సమానంగా ఉంటే, అసలు పోటీతత్వం అనేది ఉంటేనే పర్ఫెక్ట్ కాంపిటీషన్ అంటారు. ఓకే, అంటే ఈక్వల్గా ఉండాలన్నమాట. అంతేగాని ఒకవైపు బాగా మనీ ఉందని లేకపోతే వేరే పేరు ఉందని వాళ్ళకి ఎక్కువ లాభాలు వస్తూ ఇంకొకరికి లాభాలు రాకుండా తక్కువ వస్తూ సేమ్ ప్రోడక్ట్, ఓకే, హోమోజీనియస్ ప్రొడక్ట్స్, ఇటువంటి పోటీతత్వం లేని వాటిని ఒక సమానంగా లేకపోతే కనుక దాన్ని ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్ అంటాడు. ఓకే, పర్ఫెక్ట్ కాంపిటీషన్ అంటే సమానంగా ఉంటుంది. మనం జనరల్గా మార్కెట్లో చూస్తూ ఉంటాం హోమోజీనియస్ ప్రొడక్ట్స్. అంటే ఏదైనా వెజిటేబుల్ మార్కెట్స్ చూస్తే కనుక ఈ వెజిటేబుల్ మార్కెట్స్లో ఏం జరుగుతుంది, ఇక్కడ ప్రొడక్ట్స్ అన్నీ కూడా హోమోజీనియస్ ఉంటాయి, ఒకే రకంగా ఉంటాయి. కాంపిటీషన్ కూడా ఒకే రకంగా ఉంటుంది. ఇప్పుడు ఒకడేమో అదే ఆనియన్స్ ఒక కేజీ వచ్చి ఒక 30 రూపీస్కో 50 రూపీస్కో అమ్ముతానని అంటే మటుకి వాడి దగ్గరికి ఎవడు కొండు. అంటే వాడు ఇష్టం వచ్చినట్టు ప్రైస్ డిసైడ్ చేయలేడు. ఓకే, పర్ఫెక్ట్ కాంపిటీషన్లో. ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్లో అలా కాదు, వాడు ప్రైస్ డిసైడ్ చేయవచ్చు. ఎందుకంటే వాడి దగ్గర తప్పించి వేరే వాడి దగ్గర ఎక్కడ కూడా ఆ ప్రోడక్ట్ అవైలబిలిటీ ఉండదు. ఓకే, అటువంటి కాంపిటీషన్ ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్ అంటాడు. పర్ఫెక్ట్ కాంపిటీషన్ అంటే మనకి హోమోజియస్ ప్రోడక్ట్ అందరి దగ్గర సేమ్ అదే ప్రోడక్ట్ ఉంటుంది. సో
వీడి దగ్గర వీడు ఎక్కువ ప్రైస్ చెప్పాడు అనుకోండి, ఎక్కడ తక్కువ ఉందో అక్కడికి వెళ్ళిపోతాడు కస్టమర్ అనేవాడు. ఓకే, వాడికి ఫైనల్గా వాడికి తక్కువ ధరకి ఆ ప్రోడక్ట్ కావాలి. సేమ్ ప్రోడక్ట్ అవైలబిలిటీ మార్కెట్లో ప్రతి ఒక్కరి దగ్గర అదే ప్రోడక్ట్ ఉంది, అమ్మేవాడు చాలామంది అదే సేమ్ అమ్ముతున్నారు. ఒకటి దగ్గర చూసుకుంటాడు, కంపారిజన్ ఉంటుంది అక్కడ కంపల్సరీ. అప్పుడు ఏం చేస్తాడు అమ్మేవాడు, ఏం చేస్తాడు చాలా జాగ్రత్తగా ఆ మార్కెట్ అంతా కూడా ఒకటే ప్రైస్ ఉంటుంది. అప్పుడు చూడండి, ఇప్పుడు మీరు మార్కెట్కి వెళ్ళారు, ఆనియన్స్ ధర ఒక దగ్గర 50 రూపీస్ ఉంది, ఇంకో దగ్గర 40 ఉంది, ఇంకో దగ్గర 30 ఉంది. మ్యాక్సిమం మనం కొనేది 30 దగ్గర పర్చేజ్ చేస్తాం. ఓకే, అలా కాదు, వేరే మార్కెట్కి వెళ్ళాం, అక్కడ ప్రొడక్ట్ ప్రైస్ అనేది అన్ని చోట్ల ఒకే రకంగా ఉంది. అక్కడ ఏం చేస్తారు చూస్తాం, ఓకే సేమ్ ప్రైస్ ఉంది, ఓకే ఎవరి దగ్గర బాగుంది అదే ప్రోడక్ట్, ఎక్కడ క్వాలిటీ ఉంది చూసుకుంటారు. సేమ్ ప్రైస్ ఉన్నప్పుడు క్వాలిటీ ప్రోడక్ట్కి ప్రిఫర్ చేస్తాడు కస్టమర్ అనేవాడు. ఇలాగ అంటే కస్టమర్ అనేవాడికి ప్రైజ్ ఇంపార్టెంటే, క్వాలిటీ ఇంపార్టెంటే, క్వాంటిటీ ఇంపార్టెంటే. ఓకే, ఈ మూడు బేస్ చేసుకునే కస్టమర్ అనేవాడు ఆలోచిస్తాడు అనమాట. ఓకే, ఇప్పుడు ప్రోడక్ట్ క్వాలిటీ ఉంది, క్వాంటిటీ తక్కువ ఉన్నా అక్కడ ఎక్కడో చోట కాంప్రమైజ్ అవుతాడు, తీసుకుంటాడు. నెక్స్ట్ ఇంకో చోట క్వాలిటీ లేదు, క్వాంటిటీ ఇస్తున్నాడు, ఓకే అక్కడ ఎక్కువ వస్తుంది కదా అని చెప్పి అక్కడ ప్రైస్ పెడతాడు. ఇంకో చోట క్వాలిటీ క్వాంటిటీ రెండు ఉన్నప్పుడు ప్రైస్ కూడా సేమ్ అదే ఉందనుకోండి, బ్రహ్మాండంగా అందరూ కూడా అక్కడికే తీసుకుంటారు. ఓకే, ఒకవేళ క్వాలిటీ క్వాంటిటీ తక్కువ ఉండి ప్రైస్ ఎక్కువ అదే సేమ్ ఉంటే కనుక ఎవడు కూడా దాన్ని ప్రిఫర్ చేయడు. అంటే చూసారా, ఇక్కడ వేరియేషన్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది బేస్డ్ ఆన్ ది కస్టమర్ ఒపీనియన్, టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్. ఓకే, ఇలా ఉంటుంది అన్నమాట మార్కెట్లో కస్టమర్ ఒపీనియన్స్. కాబట్టి కస్టమర్ ఒపీనియన్ అనేది ఇక్కడ డిపెండ్ అయ్యి అమ్మేవాడు కూడా చాలా జాగ్రత్తగా అమ్ముతాడు. ఓకే, ఇష్టం వచ్చినట్టు అమ్మడు. దాన్ని ఇక్కడ పెర్ఫెక్ట్ కాంపిటీషన్ అంటాడు. చూడండి, ఇక్కడ పెర్ఫెక్ట్ కాంపిటీషన్ టైప్స్, వన్ ఇస్ ద పెర్ఫెక్ట్ కాంపిటీషన్, అనదర్ వన్ ఇస్ ద ఇంపెర్ఫెక్ట్ కాంపిటీషన్. ఓకే, ఇంపెర్ఫెక్ట్ కాంపిటీషన్లో మళ్ళీ ఇక్కడ మోనోపోలీ, మోనోపోలిస్టిక్ కాంపిటీషన్, ఒలిగోపోలీ అండ్ జియోపోలీ కాంపిటీషన్ చెప్పే కదా. పెర్ఫెక్ట్ కాంపిటీషన్ అంటే కాంపిటీషన్ అనేది హోమోజీనియస్ ప్రొడక్ట్స్ మధ్య క్లియర్గా ఉంటుంది, కాబట్టి ఇష్టం వచ్చినట్టు ధరలు పెంచడానికి ఉండదు, తగ్గించడానికి ఉండదు. ఓకే, ఎవడైనా రావచ్చు, ఎవడైనా వెళ్ళిపోవచ్చు. అంటే మార్కెట్లోకి ఎవడైనా వచ్చి వాడు బిజినెస్ని స్టార్ట్ చేయొచ్చు. ఓకే, ఒకవేళ నష్టం వస్తుంది అనుకుంటే, లేకపోతే ఇష్టం లేదు వేరే దానికి మారిపోతాం అనుకుంటే ఈజీగా ఫ్రీగా ఎంటర్ అవ్వచ్చు, ఫ్రీగా ఎగ్జిట్ కూడా అయిపోవచ్చు అన్నమాట పెర్ఫెక్ట్ కాంపిటీషన్. ఇంపెర్ఫెక్ట్ కాంపిటీషన్ అనేది అలా కాదు, ఎందుకంటే దీంట్లో తొందరగా మార్కెట్లోకి ఎంటర్ అవ్వడానికి ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో ఒక ప్రోడక్ట్ ఉంది, ఆ ప్రోడక్ట్ ఆడ దగ్గర తప్పించి ఇంకెక్కడా కూడా అవైలబిలిటీ లేదు. సో వాడు చెప్పిందే ధర, అంటే వాడే డిసైడ్ చేస్తాడు ప్రైజింగ్ అనేది. మోస్ట్ ప్రాబబ్లీ ప్రాఫిట్స్ కూడా ఎక్కువ గెయిన్ చేస్తాడు. ఓకే, పెర్ఫెక్ట్ కాంపిటీషన్ అలా కాదు, ప్రాఫిట్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. అంటే ఎవడైనా బిజినెస్ చేసేది ప్రాఫిట్గా చేస్తాడు, కాకపోతే ఆశించిన లెవెల్లో ఎక్కువగా ప్రాఫిట్స్ రావడానికి ఛాన్సెస్ తక్కువ. మోనోపోలీ అయితే అలా కాదు, వాడు చెప్పిందే ధర కాబట్టి వాడు ఎంత ప్రైస్ డిసైడ్ చేస్తే ఆ ప్రోడక్ట్ అంత ప్రైస్ ఇచ్చి మనం కొనాల్సిందే. అది అక్కడ తప్పించి ఇంకెక్కడ అవైలబిలిటీ లేనప్పుడు ఆడు కంపల్సరీగా కొంటాడు. అది అవసరం అయితే ఇంకా ప్రైస్ ఎక్కువ అయినా కూడా కొంటాడు. అది మోనోపోలిస్టిక్ కాంపిటీషన్ అలా ఉంటుందన్నమాట, వాడే డిసైడ్ చేస్తాడు. ఓకే, నెక్స్ట్ మోనోపోలిస్టిక్ కాంపిటీషన్ అంటే కొన్ని లార్జ్ కంపెనీస్ డిసైడ్ చేస్తాయన్నమాట. అంటే వాళ్ళకి మధ్య ఒక ఒప్పందం లాంటిది ఉండి అక్కడ వాళ్ళు డిసైడ్ చేస్తారు ప్రైజ్ని. వాళ్ళు ఎంత చెప్తే అంత, చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట ఇటువంటి కంపెనీస్. అంటే నేను ఫస్ట్ చెప్పింది ఓన్లీ ఒక కంపెనీయే డిసైడ్ చేసే కంపెనీ, ఆ ప్రోడక్ట్ ఇంకెక్కడ ఆడ దగ్గర తప్పించి ఇంకెక్కడ కూడా దొరకదన్నమాట. అటువంటి కాంపిటీషన్ ఇక్కడ మోనోపోలీ అంటాడు. మోనోపోలిస్టిక్ అంటే వన్ ఆర్ టూ కంపెనీస్, అంటే మోర్ దెన్ అంటే టూ కంపెనీస్ మధ్య, టూ కంటే ఎక్కువ ఉండవు, ఈ రెండింటి కంపెనీస్ మధ్య కాంపిటీషన్ ఉంటుంది. వీళ్ళు ఎంత చెప్తే ప్రైస్ వాళ్ళంత అదే ఆ ప్రైస్ పెట్టి వాళ్ళు కస్టమర్ అనేవాడు కొంటాడు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంపెనీ ఏ అనేవాడు ఒక ప్రోడక్ట్ని 1000 రూపీస్కి అమ్ముతున్నాడు, కంపెనీ బి అనేవాడు ఇక్కడ
1000 అమ్మొచ్చు, లేకపోతే 1000 కంటే ఎక్కువ ప్రైస్ పెట్టచ్చు. అప్పుడు మ్యాక్సిమం ప్రాఫిట్స్ అదే డిమాండ్ ఎక్కువ కంపెనీ ఏకి ఉంటుంది అన్నమాట. అంటే మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య కాంప్రమైజ్ అయ్యి ఇద్దరు కూడా ఒక 1500కి లేకపోతే 1200కి అమ్ముదామని డిసైడ్ అయ్యారనుకోండి. సేమ్ ప్రోడక్ట్ రెండు కంపెనీలు మార్కెట్లో రిలీజ్ చేస్తున్నాయి, రెండింటికి కాస్ట్ కూడా 1200 అనుకోండి. వాడు చేసేది ఏమి ఉండదు, ఇంకా వాడు 1200 పెట్టి ఎయిదర్ ప్రోడక్ట్ కంపెనీ ఏ వాడిది కానీ లేకపోతే కంపెనీ బి వాడిది కానీ ప్రోడక్ట్ పర్చేజ్ చేస్తాడు కస్టమర్ అయిన వాడు, వాడికి వేరే ఛాన్స్ లేదు. అటువంటి కాంపిటీషన్ ఇక్కడ మోనోపోలిస్టిక్ కాంపిటీషన్ అంటాడు. ఓకే, ఒలిగోపోలీ కూడా అంతే. కొన్ని చిన్న చిన్న కంపెనీస్ అన్నీ కూడా ప్రైస్ని డిసైడ్ చేస్తాయి. మనం మార్కెట్లో చూస్తూ ఉంటాం కదా, మీరు ఎక్కడ కొన్నా అదే రేట్ ఉంటుంది, వేరే చోటకి వెళ్ళినా అదే రేట్ ఉంటుంది. అంటే ఇక్కడ చిన్న కంపెనీస్ అన్నీ కూడా ఆ ప్రైస్ని డిసైడ్ చేస్తాయి. మార్కెట్ రేట్ ఇంత ఉంటుంది, ఈరోజు ఈ ప్రైస్ ఇది, కాబట్టి ఈ ప్రైస్కే వాళ్ళు అమ్ముతారు. ఓకే, అది ఒలిగోపోలీ. డ్యూయోపోలీ అంటే ఇద్దరి మధ్య ఉండే కాంపిటీషన్ ఇక్కడ డ్యూయోపోలీ అని చెప్తాడు. ఓకే, see this one. What is the definition of perfect competition? Okay, perfect competition definition చూస్తే ఇక్కడ the market where the large number of buyers and sellers are existed and the product dealt with all the forms in homogeneous, it is called as perfect competition. Okay, perfect competition అంటే ఇక్కడ చెప్పే కదా, బయర్స్ సెల్లర్స్, బయర్స్కి మధ్య ఇక్కడ కాంపిటీషన్ ఉంటుంది ఇక్కడ. ఓకే, ఎవడైతే అమ్ముతాడో వాళ్ళకి పర్ఫెక్ట్ కాంపిటీషన్ ఉంటుంది, కాబట్టి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ప్రైస్ అనేది డిసైడ్ చేయలేదని చెప్తున్నాడు ఇక్కడ. ఓకే, సిరీస్ వన్, పర్ఫెక్ట్ కాంపిటీషన్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ మార్కెట్ స్ట్రక్చర్ వేర్ మెనీ ఫార్మ్స్ సెల్ సిమిలర్ ప్రొడక్ట్స్ అండ్ ప్రాఫిట్స్ ఆర్ విర్చువల్లీ నాన్ ఎగ్జిస్టెంట్ డ్యూ టు ఫిరెన్స్ కాంపిటీషన్. Okay, this is the perfect competition. Okay, what are the features of perfect competition? Okay, ఇక్కడ perfect competition features ఏంటి? అసలు లార్జ్ నెంబర్ ఆఫ్ బయర్స్ ఉంటారు, సెల్లర్స్ ఉంటారు, అమ్మేవాడు ఉంటారు, కొనేవాడు ఉంటారు. ఓకే, సేమ్ ప్రోడక్ట్, హోమోజియస్ ప్రోడక్ట్ ఉంటుంది. ఓకే, ఫ్రీడమ్ టు ఎంటర్ ఆర్ ఎగ్జిట్ ద మార్కెట్. వాడు ఒకవేళ మార్కెట్లోకి ఎంటర్ అయిన తర్వాత వాడు అమ్మే ప్రోడక్ట్ లాభాల్లో ఉందనుకోండి, వాడు ఆ మార్కెట్లో ఇంకా బిజినెస్ చేస్తాడు. ఒకవేళ లాభాల్లో లేదు, నష్టాల్లో ఉంది, అది కాకుండా వేరే బిజినెస్ చూసుకుంటాడు. ఈజీగా ఎంటర్ అవ్వచ్చు, ఎగ్జిట్ అవ్వచ్చు. లేదు వాడికి చెయ్యాలని లేదు అన్నా కూడా వాడు ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకే, ఇలా ఉంటుంది అన్నమాట. పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఆన్ ద పార్ట్ ఆఫ్ బయర్స్ అండ్ సెల్లర్స్. నాలెడ్జ్ ఉండాలి. ఓకే, ఇప్పుడు నాలెడ్జ్ లేదనుకోండి, ఈరోజు మార్కెట్ ప్రైస్కి వాడికి నాలెడ్జ్ లేదనుకోండి, ఏమవుతుంది? అమ్మేవాడికి నాలెడ్జ్ లేనప్పుడు కస్టమరే వచ్చి వాడితో బార్గెనింగ్ చేస్తాడు. బార్గెనింగ్ చేస్తే ఏమవుతుంది? వాడు అనుకున్న ధర కంటే తక్కువగా అమ్మేయచ్చు, ఎందుకంటే వాడికి పర్టికులర్ నాలెడ్జ్ లేదు ఆ ప్రైస్ మీద, ప్రైస్ ఆఫ్ ది పర్టికులర్ ప్రోడక్ట్ మీద. సో తక్కువ ధరకి ఇచ్చేయచ్చు. దానివల్ల నష్టపోయేది ఎవడు? అమ్మేవాడు నష్టపోతాడు, కొనేవాడికి లాభమే. కానీ అమ్మేవాడికి నష్టం వస్తే ఇంకెందుకు బిజినెస్ చేయడం? ఓకే, ఇలా ఉంటుందన్నమాట. కాబట్టి పెర్ఫెక్ట్ నాలెడ్జ్ ఆన్ ద పార్ట్ ఆఫ్ బయర్స్ అండ్ సెల్లర్స్ అని చెప్తున్నాడు ఇక్కడ. ఓకే, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సింగిల్ ప్రైస్. చెప్పే కదా, సింగిల్ ప్రైస్, వాడు ఇష్టం వచ్చినట్టు ప్రైస్ డిసైడ్ చేయడానికి ఉండదు. ఆ రోజు ప్రైస్ మార్కెట్లో ఎంత ఉంటే దాని ప్రకారం వీడు అమ్ముకోవాలి. ఓకే, ఎక్కువ ప్రాఫిట్, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఎక్కువ ఉందని చెప్పి వీడికి ఎక్కువ కాస్ట్ అయిందని చెప్పి వీడు ఎక్కువ కాస్ట్ పెంచడానికి లేదు. ఓకే, అలాగే నో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ కాస్ట్. ఓకే, చెప్పాగా ఇప్పుడే. నెక్స్ట్, పెర్ఫెక్ట్ మొబిలిటీ ఆఫ్ ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్. ఓకే, ఇప్పుడు ఒకే రకమైన మార్కెట్ ప్రైస్ అనేది ఉండదు, వేరీ అవుతుంది. దానికి తగ్గట్టుగా వీడు కూడా ప్రైస్ మార్చుకుంటూ ఉంటాడు. అంటే మార్కెట్ వీడు తక్కువ ధర కొన్నాడు అనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమ్మేవాళ్ళకి మార్కెట్లో ప్రైస్ ప్రకారమే వాడు ఏమి కొండ కదా. ఇప్పుడు వాడి దగ్గర ఒక ఫార్మర్ దగ్గర వాడు కొనే రేట్ ఒకలా ఉంటుంది, వాడు మార్కెట్లో అమ్మే రేట్ ఒకలా ఉంటుంది. అంటే మార్కెట్ ప్రైస్ ఎప్పుడు కూడా మినిమం లెవెల్ కంటే ఎక్కువగానే బిజినెస్ చేసేవాడికి లాభం పొందే విధంగానే ప్రైస్ అనేది డిసైడ్ చేసి ఉంటుంది మార్కెట్లో. అంటే ఒక ఫార్మర్ దగ్గర వాడు జస్ట్ ఒక క్వింటా
ఏదో ఒక పర్టికులర్ వెజిటేబుల్స్ ప్రోడక్ట్ ఏదైనా కావచ్చు, అది 2000 పెట్టి కొన్నాడు. ఓకే, మార్కెట్కి వచ్చేటప్పటికి దాని కేజీ వచ్చేటప్పటికి ఇక్కడ ఒక 25 ఆర్ 50 రూపీస్ ఉంది. 50 రూపీస్ ఉన్నప్పుడు వాడికి అమ్మేవాడికి అంత లాభమే కదా. అంటే క్వింటా అంటే 1000 కేజీస్ కదా. ఓకే, 1000 కేజీస్లో ఇక్కడ 50 రూపీస్ లెక్కన అమ్మితే వాడికి లాభం వస్తుంది. మినిమం కాస్ట్ అనేది మార్కెట్ ప్రైస్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, ఒక్కోసారి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్లో లేకపోతే వాడు అమ్మే ప్రైస్ అంటే వెజిటేబుల్స్ అనేవి 1 డే ఆర్ మినిమం 3-4 డేస్ వరకే ఉంటాయి. ఆ తర్వాత ఆ ప్రోడక్ట్ అనేది పనిచేయదు అన్నమాట. ఓకే, అటువంటి స్టోర్ గూడ్స్ కాదు కదా. అటువంటి వాటిలో వాడు మ్యాక్సిమం ఏదైతే ఉందో వాటిని విత్ ఇన్ షార్ట్ పీరియడ్లోనే వాడు కంపల్సరీగా అమ్మేయాల్సి వస్తుంది అన్నమాట. అందుకే ఒక్కోసారి ఏం చేస్తాడు, వాడు అనుకున్న లాభం కంటే కూడా ఎక్కువ లాభం రావాలనుకుంటే ఇంకా ఎక్కువ వాడు విత్ ఇన్ టైం పీరియడ్లో అమ్మాల్సి వస్తుంది. ఓకే, అలా కాదు అదే ఇంకా వాడు ట్రాన్స్పోర్టేషన్ అమ్మలేదు అనుకోండి, వాడు నష్టపోతాడు అన్నమాట. ఇలాగ డిఫరెంట్ మొబిలిటీ ఆఫ్ అనే ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి దీంట్లో. ఇంకోండి ఇక్కడ ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఫీచర్స్ అవి చూడండి. ఇక్కడ ఫస్ట్ వన్, లార్జ్ నెంబర్ ఆఫ్ బయర్స్ అండ్ సెల్లర్స్. ఓకే, దీస్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ పర్ఫెక్ట్ కాంపిటీషన్. First one is the large number of buyers and sellers. An important features of perfect competition is the existence of large number of buyers and sellers in the market. Each buyer purchases so little and each seller sells so little that more of them is in a position to influence the existing price in the market. Okay, next, homogeneous product. The product being sold by various firms must be homogeneous. ఏది ఇన్ని ఫార్మ్స్ ప్రొడ్యూస్ చేసే ప్రోడక్ట్ అంతా కూడా ఒకే రకంగా ఉంటుందన్నమాట. సేమ్ ప్రోడక్ట్ అంటే చూస్తున్నాం కదా, ఒకే ప్రోడక్ట్ డిఫరెంట్ బ్రాండ్స్తో ఇక్కడ మార్కెట్లోకి రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాన్ తీసుకుందాం, డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి. ఓకే, ఓరియంట్ ఫ్యాన్ అని, ఇంకో ఉషా ఫ్యాన్ అని, ఇటువంటి డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి, కానీ ప్రొడక్ట్ అంతా కూడా సేమ్. ఓకే, అలాగా సిన్స్ ద ప్రొడక్ట్ హోమోజెనస్, నో సెల్లర్ కెన్ చేంజ్ ఏ ప్రైస్ స్లైట్లీ అబౌవ్ ద రూలింగ్ మార్కెట్ ప్రైస్. ఓకే, నెక్స్ట్, freedom to enter or exit the market. Okay, that means another feature of perfect competition is that there should be complete freedom for firm to enter into or to leave the industry whenever they chose to do so. Okay, next one is the perfect knowledge about the market. All buyers and sellers have perfect knowledge about the market for the commodity. నాలెడ్జ్ అనేది కంపల్సరీగా ఉండాలి, లేకపోతే వాడు నష్టపోతాడు కదా. నెక్స్ట్, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సింగిల్ ప్రైస్. దట్ మీన్స్ దేర్ షుడ్ బి ఓన్లీ వన్ ప్రైస్ ఫర్ ద ప్రొడక్ట్. దేర్ షుడ్ నాట్ టేక్ సెల్లింగ్ కాస్ట్ ఇన్ టు అకౌంట్. ఓకే, అంటే వాడు ఇష్టం వచ్చినట్టు ప్రైస్ అనేది డిసైడ్ చేయలేదు. దీంట్లో కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి కంపల్సరీగా వాడెంతకి అమ్ముతున్నాడో వీడు కూడా మ్యాక్సిమం అదే రేట్కి అమ్మాల్సి వస్తుందన్నమాట. ఓకే, నెక్స్ట్, నో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ కాస్ట్. ఇన్ ఏ పర్ఫెక్ట్ కాంపిటీషన్ మార్కెట్ ఇట్ ఈస్ అస్యూమ్డ్ దట్ there are no transportation cost. If transportation costs are incurred, price should be different sectors of the market. And last one is the perfect mobility of production factors. The existence of perfect competition depends on the perfect mobility of production factors. The factors should be free to move from one form to another, easily depend on the market. Next చూడండి, ఇక్కడ imperfect competition. What is the imperfect competition? ఇక్కడ perfect competition అనేది చెప్పుకున్నాం.
సేమ్ ప్రోడక్ట్ అందరికి మధ్య పోటీతత్వం ఉండేదాన్ని ఇక్కడ పర్ఫెక్ట్ కాంపిటీషన్ అంటాడు. ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్ అంటే చెప్పే కదా, అంటే కాంపిటీషన్ అనేది అంత పెర్ఫెక్ట్గా ఉండదన్నమాట ఇక్కడ. అంటే ఏదో ఒక్కడే అమ్మడం, అంటే మొత్తం ప్రోడక్ట్ ఆడి దగ్గర తెప్పించి వేరే దగ్గర అవైలబిలిటీ లేకపోవడం, లేకపోతే ఏ 2 కంపెనీస్ మాత్రమే అటువంటి ప్రోడక్ట్ని తయారు చేయడం, అవి మాత్రమే మార్కెట్లో ఉండడం. ఓకే, వేరే దానికి సంబంధించిన సబ్స్టిట్యూట్ గుడ్స్ అవైలబిలిటీ అనేది లేకపోవడం మార్కెట్లో, ఇటువంటి వాటిని ఉండే కాంపిటీషన్ని ఇక్కడ ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్ అంటుంది. ఓకే, if there are imperfection in the market conditions, it is known as imperfect market. That is the no single price, no equal number of buyers and sellers, etc. That is the monopolistic competition, oligopoly and duopoly competition. ఇవన్నీ కూడా ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్ అండి. చెప్పా కదా, ఓన్లీ మార్కెట్ స్ట్రక్చర్లో 2 categories, వన్ ఇస్ ద పర్ఫెక్ట్ కాంపిటీషన్ అండ్ దర్ వన్ ఇస్ ద ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్. పర్ఫెక్ట్ కాంపిటీషన్ అంటే అన్నిటి మధ్య సేమ్ ప్రోడక్ట్ ఒకే రకంగా పోటీతత్వం అనేది ఉంటుంది, అది చాలా తక్కువ. ఓకే, ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్ అంటే ఇక్కడ ఎప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాం కదా. ఇప్పుడు ఇవి ఇందాకలా చెప్పాను, సేమ్ బ్రాండ్ అంటే ఒకటే ప్రోడక్ట్, సేమ్ బ్రాండ్, డిఫరెంట్ బ్రాండ్స్ అనేవి ఉంటాయి, కానీ ఒకటి ప్రైస్ అనేది ఒక రకంగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఓరియంటెడ్ ఫ్యాన్ అనుకోండి, అది వాడి ప్రైస్ ఒక రకంగా ఉంటుంది. అప్పుడే కొత్తగా ఎంటర్ అవుతున్న వాడి ప్రోడక్ట్ సేమ్ ఫ్యాన్ అనుకోండి, దాని ప్రోడక్ట్ ప్రైస్ ఒక రకంగా ఉంటుంది. అంటే ఆ ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్ అనేది ఆ బ్రాండ్తో పాటు కూడా చేంజ్ అయిపోతుంది ఒక్కోసారి. ఓకే, అందుకే ఏం చేస్తాడు కస్టమర్ అనేవాడు, ఒక్కోసారి బ్రాండెడ్ అయితే ఎక్కువ కాలం ఉంటుంది కదా, కాబట్టి మనం అదే పర్చేజ్ చేద్దాం, ఎందుకంటే ఇది మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం, ఆ ఇటువంటి బ్రాండ్ ఆఫ్ ప్రోడక్ట్ క్వాలిటీ ఉంటుంది, ఓకే, ఎక్కువ కాలం వస్తుంది అని చెప్పి దాని సబ్స్టిట్యూట్స్ అవైలబుల్ ఉన్నా కూడా, ఓకే, ఇటువంటి బ్రాండెడ్ ప్రోడక్ట్స్కే ఎక్కువ కస్టమర్ అనేవాడు ఎక్కువ కొనడానికి పర్చేజ్ చేయడానికి ఇష్టపడతాడు. ఓకే, దానివల్ల ఏమవుతుంది, ఆ పోటీతత్వం అనేది సమానంగా ఉండదు. ఇటువంటి కాంపిటీషన్ ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్ కింద చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ద మోనోపోలీ? మోనోపోలీ అంటేనే మీనింగ్ దాంట్లోనే ఉంది. మోనో మీన్స్ సింగిల్, పోలీ మీన్స్ సెల్లర్. దట్ మీన్స్ monopoly means single seller. Okay, in the monopoly market, that single seller or single firm is called as monopolist. Okay, the definition of the monopoly is a market structure in which a single firm sells a product and for which there is no close substitute. చెప్పే కదా, అటువంటి ప్రోడక్ట్ ఎటువంటి సబ్స్టిట్యూట్ అవైలబిలిటీ అనేది మార్కెట్లో ఉండదు. వాడు ఎంత ప్రైస్ డిసైడ్ చేస్తే అంత ప్రైస్ పెట్టి మనం ఆ పర్టికులర్ ప్రోడక్ట్ అనేది కొనాల్సిందే, ఎందుకంటే దానికి సంబంధించిన వేరే ప్రొడక్ట్స్ అనేవి మార్కెట్లో అవైలబిలిటీ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక పర్టికులర్ ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నా ఇక్కడ, పెట్రోల్ ఉంది. ఆ పెట్రోల్ అనేది ఒక కంపెనీయే తయారు చేస్తుంది అనుకోండి, అది మార్కెట్లోకి వచ్చిన తర్వాత అది ఎంత ప్రైస్ వాడు చెప్తే అంత ప్రైస్ పెట్టి మనం కొనాల్సిందే. ఓకే, దాని పెట్రోల్ బదులు కిరోసిన్ యూజ్ చేద్దామంటే అది బాగోదు కదా. ఇలాగ అంటే వాటి సబ్స్టిట్యూట్ గుడ్స్ అనేవి అవైలబిలిటీ ఉండదన్నమాట, ఆ చుట్టుపక్కల ఏమీ ఉండవు సబ్స్టిట్యూట్ గుడ్స్. ఇప్పుడంటే ఏంటిది సోలార్తో యూజ్ చేసేవి, అలాగే
ఇలా డిఫరెంట్ టెక్నాలజీ పెరిగి ఇవి వచ్చినాయి. కానీ ఫస్ట్లో పెట్రోల్ మీదే పెట్రోల్ యూజ్ చేసే ఉండే మిషన్స్ ఉంటాయి కదా, ఈ మోటార్ సైకిల్స్ ఇవి వాటి అంటే దానికి సబ్స్టిట్యూట్ గుడ్స్ అనేవి అవైలబిలిటీ అనేది ఉండదన్నమాట. అటువంటి ప్రోడక్ట్స్కి వాడు ఎంత ప్రైస్ డిసైడ్ చేస్తే అంత ప్రైస్ ఎట్టి మనం కొనాల్సిందే. వేరే సబ్స్టిట్యూట్స్ అవైలబిలిటీ ఉండవు. ఓకే, అటువంటి మార్కెట్ కాంపిటీషన్ ఇక్కడ ఏమంటున్నాడు వీడు, మోనోపోలీ కాంపిటీషన్ అంటున్నాడు. ఓకే, ఇవి మోనోపోలిస్టిక్, ఒలిగోపోలీ, డ్యూయోపోలీ ఇవన్నీ కూడా ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్లోకి వస్తాయి, ఈ కేటగిరీలోకి వస్తాయి. వాట్ ఆర్ ద ఫ్యూచర్స్ ఆఫ్ మోనోపోలీ? ఫ్యూచర్స్ ఏమున్నాయి, ఇప్పుడు చెప్పిన దాంట్లోనే ఉన్నాయి. ఓకే, ఒకడే డిసైడ్ చేస్తాడు ప్రైస్. ఓకే, నెక్స్ట్ వాడు ఎంత ప్రైస్ వాడే డిసైడ్ చేస్తాడు కాబట్టి ప్రాఫిట్స్ కూడా ఎక్కువే వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మార్కెట్లో వాడు ఎంత చెప్తే అంతే ప్రైస్ కాబట్టి అమ్మేవాడికి అంతా లాభమే. ఓకే, ఇంకా నో క్లోజ్ సబ్స్టిట్యూట్ గుడ్స్. ఓకే, లార్జ్ నెంబర్ ఆఫ్ బయర్స్, కొనేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కానీ అమ్మేవాడు ఒకటే. ఓకే, ప్రైస్ మేకర్, ఇదే డిసైడ్ చేస్తాడు ప్రైస్ని. సప్లై అండ్ ప్రైస్, డౌన్వర్డ్ స్లోపింగ్ డిమాండ్ కర్వ్. డిమాండ్ కర్వ్ అనేది ఇప్పుడు డౌన్వర్డ్ స్లోపింగ్ ఉంటుందని చెప్తున్నాడు. రెస్ట్రిక్షన్స్ టు ద ఎంట్రీ ఆఫ్ న్యూ ఫార్మ్స్, అంటే ఎవరైనా కొత్త వాళ్ళు ఇటువంటి మార్కెట్లోకి ఎంటర్ అవడం అనేది చాలా కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏదో ఒక డైమండ్ షాప్ ఉందని, మొత్తం వాడే అది మొత్తం అందరికీ కూడా వాడి దగ్గర కొనుక్కున్న వాళ్ళందరికీ కూడా డైమండ్స్ వాడే సప్లై చేస్తాడు. ఆ డైమండ్స్ కంపెనీ అనేది అది తయారు చేసే కంపెనీ, లేకపోతే షైనింగ్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అది మిగిలిన వాళ్ళకి వీడే డిసైడ్ చేసి అమ్ముతాడు అన్నమాట. సేమ్ అటువంటి కంపెనీ ఇంకోడు తీసుకొద్దామంటే రానివ్వడు కదా, ఎందుకంటే వాడి దగ్గర మనీ ఉంది ఆల్రెడీ. ఓకే, మళ్ళీ ఈ కాంపిటీషన్ వస్తే వాడు ఈ కాంపిటీషన్ వల్ల ప్రైస్ తగ్గించుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ వాడు ఆలోచించి ఏం చేస్తాడు, అంత తొందరగా మార్కెట్లోకి రానివ్వరు, అంతే కదా. ఓకే, ఇలా ఉంటుందన్నమాట మోనోపోలీ కాంపిటీషన్లో. అంత ఈజీగా, ఎందుకంటే ఎక్కువ లాభాలు వచ్చే ఏదైనా కూడా ఆ మార్కెట్లోకి తొందరగా కొత్త వారిని రానివ్వకుండానే చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి వచ్చే ప్రాఫిట్ అనేది తగ్గిపోతుందండి. ఓకే, ఇటువంటివన్నీ కూడా ఉంటాయి అన్నమాట మోనోపోలీలో. See this one, whatever saying that in futures, this one, first one is the single person or a firm. A single person or a firm controls the total supply of the commodity. There will be no competition for monopoly firm. The monopolistic firm is the only firm in the whole industry. Okay, వాడి దగ్గర మాత్రమే వాడు అటువంటి ప్రొడక్ట్ అనేది అవైలబిలిటీ ఉంటుంది, వాడి దగ్గర నుంచే మిగిలిన వాళ్ళు కొంటారు. ఓకే, నో క్లోజ్ సబ్స్టిట్యూట్. చూడండి, అంతే కదా. ఇప్పుడు కొన్ని పెట్రోల్ తయారు చేసే కంపెనీ అనేది మొత్తం దేశం అంతటికి ఒకటే ఉందనుకోండి, వాడి దగ్గర నుంచే బయర్స్ కొంటారు. బయర్స్ కొని హోల్సేల్గా తర్వాత అక్కడి నుంచి పెట్రోల్ బంక్స్ కింద వాళ్ళు అమ్ముకుంటూ ఉంటారు. వాడు ఎంత ప్రైస్ చెప్తే వాడు ఇప్పుడు పెట్రోల్ ధర పెంచాడు అనుకోండి, వాళ్ళ దగ్గర కొన్న వాళ్ళు కూడా ప్రైస్ అనేది పెంచుతాడు. అంటే ప్రైస్ డిసైడ్ చేసేది సింగిల్ కంపెనీ అన్నమాట, ప్రైజ్ మేకరే కదా వాడు. ఇటువంటి అంటే ఇప్పుడు ఈ అనిల్ అంబానీ, ధీరుభాయ్ అంబానీ ఇటువంటి వాళ్ళు ఏం చేస్తారు, మొత్తం దేశాన్ని అందరికీ వాళ్ళే ఉన్నారు. ఇంకెవరు కూడా పెట్రోల్ తయారు చేసి
అమ్మే కెపాసిటీ చాలా తక్కువ మంది ఉన్నా కూడా వాళ్ళు ఆ మార్కెట్లోకి రావడం తొందరగా రాలేదు వీళ్ళని తట్టుకొని. ఓకే, అంటే ఎక్కువ ఈ లాభాలు ఎలా ఉంటాయో ఒకవేళ నష్టం వస్తే కూడా వాళ్ళు మళ్ళీ కోలుకునే విధంగా కూడా ఉంటాయి. ఓకే, అవన్నీ మేనేజ్ చేసుకోవాలి విత్ గవర్నమెంట్ని మేనేజ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఓకే, మోనోపోలీ కాంపిటీషన్ అంటే అంటే ఇన్వెస్ట్మెంట్ హ్యూజ్ అమౌంట్లో ఉంటుంది. ఓకే, అలాగే ఇదంతా కూడా వాళ్ళ దగ్గర కొనే బయర్స్ అలాగే ఉంటారు వీళ్ళందరూ. ఓకే, నెక్స్ట్ నో క్లోజ్ సబ్స్టిట్యూట్. The goods sold by the monopolist shall not have closely competition substitutes, even if price of monopoly products. Hello. Even if price of monopoly product increase, the people will not go in for substitute. For example, if the price of electric bulb increase slightly, consumer will not go in for kerosene lamp. అంటే చెప్తున్నాడు ఎగ్జాంపుల్. అంటే సబ్స్టిట్యూట్ గుడ్స్కి అటాక్ అయ్యే ఛాన్సెస్ ఎలా ఎప్పుడు ఉంటాయి అంటే ఆ పర్టికులర్ ఏదైతే హలో అమ్మా మ్యూట్లో పెట్టుకోండి. ఓకే, అంటే సబ్స్టిట్యూట్కి వెళ్ళవలసిన ఛాన్స్ ఎప్పుడు ఉంటుంది అంటే ఆ పర్టికులర్ ప్రోడక్ట్ అవైలబుల్గా లేనప్పుడు, కానీ ఆ ప్రోడక్ట్ అవైలబిలిటీ ఉన్నా కూడా దాని ప్రైస్ అనేది కస్టమర్ రేంజ్లో లేనప్పుడు కానీ ఈ సబ్స్టిట్యూట్ గుడ్స్కి మనం చూస్తూ ఉంటాం జనరల్గా, అంతే కదా. ఇప్పుడు ఏదైనా ఒక ప్రైస్ ఆఫ్ ప్రోడక్ట్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు ఇంకా దాని సేమ్ ప్రోడక్ట్ మనకి తక్కువలో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయేమో అని కస్టమర్ మార్కెట్లో చూస్తాడు. ఉన్నాయనుకోండి, ఓకే, దానికి ప్రిఫర్ చేస్తాడు. ఓకే, ఇప్పుడు తను ఏదైతే అనుకున్నాడో ప్రోడక్ట్, ఆ ప్రోడక్ట్ మార్కెట్లో అవైలబుల్గా ఉంది, దాని ప్రైస్ కూడా వాడు అనుకున్న రేంజ్లోనే ఉన్నప్పుడు ఆ ప్రోడక్ట్ పర్చేజ్ చేయడానికి వాడు ఇష్టపడతాడు, ప్రిఫర్ చేస్తాడు. అంతేకాని ఆ టైంలో సబ్స్టిట్యూట్ గుడ్స్ చూడడు. అంటే సబ్స్టిట్యూట్ గుడ్స్ ఎప్పుడు కావాలి అంటే ఇక్కడ వాడికి అవైలబిలిటీ లేనప్పుడు కానీ అనుకున్న రేంజ్లో లేనప్పుడు కానీ సబ్స్టిట్యూట్ చూస్తాడు అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ లార్జ్ నెంబర్ ఆఫ్ బయర్స్. చెప్పే కదా లార్జ్ నెంబర్ ఆఫ్ బయర్స్, ప్రోడక్ట్ ఎక్కడా కూడా అవైలబుల్గా లేదు. ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్ పెట్రోల్ అనేది ఆ కంపెనీ వాడు మాత్రమే తయారు చేస్తాడు. వాడి దగ్గర నుంచి డిఫరెంట్ డిస్ట్రిబ్యూటర్స్ అంటే బయర్స్ అనే వాళ్ళు కొంటారు. వాడు తప్పించి ఆ దేశంలో ఇంకా వాడు తప్పించి వేరే వాడు కూడా అమ్మే ఛాన్స్ లేదు. సో ఆటోమేటిక్గా వాడికి ఉండే బయర్స్ కూడా లార్జ్ నెంబర్ ఆఫ్ బయర్స్ ఉంటారు. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ లార్జ్ నెంబర్ ఆఫ్ బయర్స్. అండర్ మోనోపోలీ there may be large number of buyers in the market who compete among themselves. Next one is the price maker. చెప్పే కదా ప్రైస్ మేకర్ అంటే ఏంటి? they decide the price because there is no competition in the market. ఓకే, వాడు ఎంత ప్రైస్ చెప్తే వాడు అంతే ప్రైస్కి బయర్స్ కొనాల్సిందే, అదే చెప్తున్నాడు. సిన్స్ ద మోనోపోలిస్ట్ కంట్రోల్స్ ద హోల్ సప్లై ఆఫ్ కమోడిటీ, హీ ఈజ్ ద ప్రైస్ మేకర్ అండ్ దెన్ హీ కెన్ ఆల్టర్ ద ప్రైస్. వాడు చేంజ్ చేయాలంటే చేంజ్ చేయొచ్చు. వాడికి ఇంకా అది ఆ ప్రైస్ కంటే ఎక్కువ పెంచాలనుకున్నాడు, పెంచేస్తాడు, ఏం ఆలోచించడు. ఓకే, కొన్నారు అంటకే ఛాన్సెస్ లేదు, ఎందుకంటే వేరే ఆల్టర్నేట్ ప్రొడక్ట్ అనేది అవైలబిలిటీ లేదు. అర్థమైందా? నెక్స్ట్ సప్లై అండ్ ప్రైస్.
monopolist can fix either the supply or the price. He cannot fix both. ఒకేసారి రెండింటిని కూడా వాడు ఆల్టర్నేటివ్గా ఒకేసారి ఇంక్రీజ్ చేయడు. సప్లై ఎక్కువ ఉందనుకోండి, ప్రైస్ అనేది అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, లా ఆఫ్ డిమాండ్. లా ఆఫ్ డిమాండ్ ఏం చెప్తుంది? సప్లై ఎక్కువ ఉందనుకోండి, డిమాండ్ అనేది తక్కువ ఉంటుంది. ఓకే, సప్లై తక్కువ ఉందనుకోండి, డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఓకే, సప్లై ఇక్కడ సప్లై ప్రైస్ రెండు కూడా ఆల్టర్నేటివ్గా ఒకేసారి ఇంక్రీజ్ అవ్వవు. సప్లై ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తారు? తక్కువ కొంటారు. సప్లై తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ కొనడం అనేది జరుగుతుంది. అది డిమాండ్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఓకే, ఇదే సప్లై అండ్ ప్రైస్ కూడా అదే చెప్తుంది ఇక్కడ. ద మోనోపోలిస్ట్ కెన్ ఫిక్స్ ఎయిదర్ సప్లై ఆర్ ప్రైస్. హీ కెనాట్ ఫిక్స్ బోత్. ఒకేసారి ఫిక్స్ చేయలేదు. ఇఫ్ హీ చార్జెస్ ఈజ్ వెరీ హై ప్రైస్, he can sell small amount. Okay, if he want to sell more, he has to change the low price. వాట్ ఈస్ అంటే అది ఒక్కోసారి చూడండి, ఇక్కడ మనకి గోల్డ్ అనేది మనకి వేరియేషన్ అనేది ఎక్కువ మనకు కనబడుతూ ఉంటుంది. సీజన్ అనుకోండి, దాని ప్రైస్ అనేది ఒక్కోసారి తగ్గుతుంది. సీజన్లో అంటే ఎక్కువ మంది కొంటారు కాబట్టి ఏదో కొద్దిగా తగ్గుతుంది, ఫ్లక్చువేషన్ అనేది ఉంటుంది. ఓకే, ఇప్పుడు అది సీజన్ కాదు అనుకోండి, ఎక్కువ ప్రైస్ ఉందనుకోండి, అంటే డిమాండ్ బట్టి ఆ ప్రైస్ అనేది ఆ ప్రైస్ మేకర్ అనేవాడు డిసైడ్ చేస్తాడు ఒక్కసారి. ఓకే, ఇది నెక్స్ట్ restrictions to the entry of new firms. Under monopoly, there are the restrictions to the entry of new firms in the industry. These restrictions may take the form of legal or natural restrictions. Okay, and next one is the downward sloping demand curve. The demand curve, average revenue curve of monopolistic slopes downwards from left to right. It means that he can sell more only by lower price. Okay, these are the features of monopoly competition. Okay, ఇదివరకు ఏం చెప్పుకున్నాం? పెర్ఫెక్ట్ కాంపిటీషన్, ఇంపెర్ఫెక్ట్ కాంపిటీషన్. ఇంపెర్ఫెక్ట్ కాంపిటీషన్లో మోనోపోలీ కాంపిటీషన్. ఓకే, ఇవే కదా పెర్ఫెక్ట్ కాంపిటీషన్, ఇంపెర్ఫెక్ట్ కాంపిటీషన్, మోనోపోలీ కాంపిటీషన్. మోనోపోలీ వేరు, మోనోపోలిస్టిక్ కాంపిటీషన్ వేరు. మోనోపోలీ అంటే ఓన్లీ వన్ సెల్లర్, ప్రైస్ మేకర్. ఓకే, హీ డిసైడ్ ద ప్రైస్. మోనోపోలిస్టిక్ అంటే 1 or 2 లార్జ్ కంపెనీస్. ఓకే, లార్జ్ స్కేల్ కంపెనీస్ అనేవి ప్రైస్ని డిసైడ్ చేస్తాయి. కాంపిటీషన్ అనేది ఈ రెండింటి మధ్య ఉంటుంది. ఆ ప్రైస్ అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఓకే, అటువంటి కాంపిటీషన్ ఇక్కడ మోనోపోలిస్టిక్ కాంపిటీషన్ అంటారు. చూడండి ఇక్కడ మోనోపోలిస్టిక్ కాంపిటీషన్. ద కాన్సెప్ట్ monopolistic competition was developed by Edward H. Chamberlain. According to him, monopolistic competition means a large number of firms produce somewhat different products which are close substitutes of each other. Okay, అంటే మోనోపోలీ కాంపిటీషన్లో హోమోజెనస్ అంటే డిఫరెన్స్ చూడండి. ఇక్కడ మోనోపోలీలో సింగిల్ సెల్లర్ అనేవాడు ఉంటాడు. ఓకే, ఇక్కడ కాంపిటీషన్ అనేది లార్జ్ కంపెనీస్ మధ్య ఉంటుంది, కానీ డిఫరెంట్ ప్రొడక్ట్స్, వీళ్ళు అమ్మే డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉంటుంది. ఓకే, విచ్ ఆర్ క్లోజ్ సబ్స్టిట్యూట్స్ ఆఫ్ ఈచ్ అదర్. అంటే మార్కెట్లో ఇటువంటి కంపెనీస్ వాళ్ళు ప్రొడ్యూస్ చేసే ప్రొడక్ట్ అనేది మార్కెట్లో అవైలబిలిటీ ఉంటుంది. కొనేవాడు అనుకుంటాడు ఇది కాకపోతే ఇది,
లేకపోతే ఇది కాకపోతే అంటే ప్రోడక్ట్ ఏ కాకపోతే ప్రోడక్ట్ బి కొందాం, ఎందుకంటే దీని ప్రైస్ ఎక్కువ ఉందనుకోండి ప్రోడక్ట్ బికి వెళ్ళిపోతాడు, ప్రోడక్ట్ బి ప్రైస్ ఎక్కువ ఉందనుకోండి దీనికి వెళ్ళిపోతాడు. ఇలాగా అంటే ఈ రెండే ఛాన్సెస్ ఉన్నాయి మార్కెట్లో, ఈ రెండింటి ప్రోడక్ట్సే ఉన్నాయి. ఓకే, ఈ సబ్స్టిట్యూట్స్ కోసం వీడు ఒకదాని మీదే డిపెండ్ అవ్వకుండా వేరే ప్రోడక్ట్ మీద కూడా డిపెండ్ అవుతాడు. కాబట్టి ఈ కాంపిటీషన్ అనేది ఈ రెండింటికి కంపెనీస్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ మీద అవైలబిలిటీ ఉంటుంది. ఓకే, దాన్ని ఇక్కడ మోనోపోలిస్టిక్ కాంపిటీషన్ అని చెప్తున్నాడు. ఓకే, ద ఫ్యూచర్స్ ఆఫ్ మోనోపోలిస్టిక్ కాంపిటీషన్ ఈజ్ ద existence of large number of firms. Okay, that means in monopolistic competition must have large number of sellers of firms selling closely related but not identical products. Okay, ఒకే రకమైన products ని తయారు చేయు but closely related. Okay, next product differentiation. One of the main features of monopolistic competition is the product differentiation. తేడా ఉంటుంది. Okay, there are many firms producing a particular product, but each firm introduce its product as different from others. కొన్ని చోట్ల చూడండి ఒకే ప్రోడక్ట్ ఉంటుంది, దానికంటే ఇది ఎందుకు బెటర్ అని అంటే దీని ఫీచర్స్ ఎక్కువ ఉంటాయి. చూడండి ఇక్కడ మొబైల్లో చూసుకోండి, సేమ్ ప్రోడక్ట్ అయినా కూడా దాంట్లో ఉండే ఫీచర్స్ దీంట్లో ఉండవు. అంటే అక్కడ ప్రోడక్ట్ డిఫరెన్షియేషన్ కనబడుతుంది. ఎందుకు ప్రైస్ ఎక్కువ పెడుతున్నావు అంటే ఇక్కడ చెప్తాడు, నాకు ఈ ఫ్యూచర్స్ కావాలి కాబట్టి ఈ ఫ్యూచర్స్ ఆ ఫోన్లో లేవు, ఈ ఫోన్లో ఉన్నాయి, కాబట్టి నేను దీనికి ఇక్కడ ప్రిఫర్ చేస్తున్నాను. ఓకే, ఇలాగా ఫ్రీ ఎంట్రీ అండ్ ఫ్రీ ఎగ్జిట్ ఫర్ ఫార్మ్స్. ఒకవేళ చెప్పే కదా అక్కడ పర్ఫెక్ట్ కాంపిటీషన్లో ఎలా అయితే ఉంటుందో ఫ్యూచర్, దీంట్లో కూడా సేమ్ ఫ్యూచర్. ఓకే, free entry into the market and a free exit into the market. Okay, under this monopolistic competition there are no entry barriers, ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అనేవి ఉండవు ఎంట్రీ అవడానికి, అలాగే ఎగ్జిట్ అవడానికి కూడా ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అనేవి ఉండవు. ఓకే, దట్ ఈస్ ఫ్రీ ఎంట్రీ అండ్ ఫ్రీ ఎగ్జిట్ ఆఫ్ ఫర్ ఫార్మ్స్. సెల్లింగ్ కాస్ట్. Since the products are closed substitute, much effort is needed to retain the existing customer and create new demand. అంటే సబ్స్టిట్యూట్ గుడ్స్ అవైలబిలిటీ అయితే ఉంటుంది ఇటువంటి కాంపిటీషన్లో, కాబట్టి వాడు ఇష్టం వచ్చినట్టుగా ప్రైస్ డిసైడ్ చేయడానికి ఉండదు. అట్ సేమ్ టైం ఎప్పటికప్పుడు తన ఏదైతే ప్రోడక్ట్ ఉందో దానికి డిమాండ్ ఉండేటట్టు చూసుకోవాల్సిన బాధ్యత కూడా వీడిదే ఉంటుందన్నమాట దీంట్లో మోనోపోలిస్టిక్ కాంపిటీషన్లో. ఎందుకంటే సేమ్ సబ్స్టిట్యూట్స్ అనేవి అవైలబిలిటీ ఉన్నాయి, ఒకవేళ ఈ ప్రోడక్ట్ కొనకపోతే నష్టపోయేది వీడే, కాబట్టి వీడు దానికి డిమాండ్ ఉండేటట్టు ఎప్పటికప్పుడు వీళ్ళ స్ట్రాటజీ అనేది ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తూ ఉండాలి. ఓకే, సో ఈచ్ ఫార్మ్ హ్యాస్ టు స్పెండ్ ఏ లాట్ ఆన్ సెల్లింగ్ కాస్ట్ విచ్ ఇన్క్లూడ్స్ కాస్ట్ ఆన్ అడ్వర్టైజింగ్ అండ్ అదర్ సేల్ ప్రమోషన్స్ యాక్టివిటీస్. చెప్పే కదా అలా డిమాండ్ ఉండేటట్టు చేసుకోవాలంటే మార్కెట్ ఎప్పటికప్పుడు ఆ ప్రోడక్ట్ గురించి అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉండాలి, ఆ సేల్స్ ఇంక్రీజ్ అవ్వడానికి వీళ్ళ స్ట్రాటజీస్ ఫాలో అవుతూ ఉండాలి. ఇవన్నీ కూడా సెల్లింగ్ కాస్ట్కి డిపెండ్ అవుతుంది. లార్జ్ నెంబర్ ఆఫ్ బయర్స్, కొనేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఓకే, దెర్ ఆర్ లార్జ్ నెంబర్ ఆఫ్ బయర్స్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ మార్కెట్. హౌఎవర్ ఈచ్ బయర్ హ్యాస్ ఏ ప్రిఫరెన్స్ ఫర్ ఏ స్పెసిఫిక్ బ్రాండ్ ఆఫ్ ప్రొడక్ట్. లాస్ట్ వన్ is the closed substitutes. Under this monopolistic market, firms produce goods close to substitutes to each other product. ఇది ఓకే మోనోపోలిస్టిక్ కాంపిటీషన్ ఇదండి. ఈరోజు మనం ఓవరాల్గా క్లాస్లో మార్కెట్ స్ట్రక్చర్ అంటే ఏంటి, ఓకే టైప్స్ ఏమున్నాయి మార్కెట్ స్ట్రక్చర్స్లో, దాంట్లో వచ్చేటప్పటికి కేటగిరీస్ వచ్చేటప్పటికి పర్ఫెక్ట్ కాంపిటీషన్, ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్. ఓకే, పర్ఫెక్ట్ కాంపిటీషన్ ఎటువంటి కేటగిరీస్ లేవు, ఎందుకంటే అటువంటిది ఒకటే ఉంటుంది. ఓకే, పోటీతత్వం అనేది సమానంగా ఉంటుంది. ఓకే, ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్కి వచ్చేటప్పటికి ఇక్కడ
బేస్డ్ ఆన్ కాంపిటీషన్ అనేది ఇక్కడ వేరే అయిపోతుంది. ఓకే, మోనో అంటే కేటగిరీస్ వచ్చేటప్పటికి ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్లో మోనోపోలీ, మోనోపోలిస్టిక్, ఒలిగోపోలీ, ఈ డిఫరెంట్ కేటగిరీస్ వస్తాయన్నమాట. అంటే వాళ్ళ మధ్య ఉండే పోటీతత్వాన్ని బట్టి ఇక్కడ కేటగిరీస్ అనేవి డివైడ్ చేయడం అనేది జరిగింది. దాంట్లో ఈరోజు మనం చెప్పుకున్నది ఏంటి, మోనోపోలీ ఒకటి, మోనోపోలిస్టిక్ కాంపిటీషన్ ఒకటి. మోనోపోలీ అంటే ఏంటి, సింగిల్ సెల్లర్ హీ డిసైడ్ ద ప్రైస్. మోనోపోలిస్టిక్ కాంపిటీషన్ అంటే డిఫరెంట్ ప్రొడక్ట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి, వాటి సబ్స్టిట్యూట్స్ కూడా అవైలబిలిటీగా ఉంటాయి మార్కెట్లో. కాబట్టి దీంట్లో నెంబర్ ఆఫ్ బయర్స్ ఎక్కువ మందే ఉంటారు మోనోపోలిస్టిక్లో. కాబట్టి కాంపిటీషన్ అనేది కొన్ని లార్జ్ కంపెనీస్ మధ్య ఉండే కాంపిటీషన్ ఇక్కడ మోనోపోలిస్టిక్ కాంపిటీషన్ అని చెప్తున్నాడు. ఓకే, ఇది ఈరోజు. ఓకే, థ్యాంక్ యూ.